హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మరో రెసిపీతో వచ్చేసాను. టుడే రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చికెన్ చాలామంది ఎన్నో రకాలుగా చేసుకుంటారు. నేనైతే నాకు ఇలా వచ్చి ఇలా చేస్తున్నాను. చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవడానికి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పీస్కి ఉప్పు, కారం బాగా మంచిగా అవుతుందని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుతాను. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఈలోగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటాను. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా అనేది మనం చికెన్లో కొంచెం వేసుకున్నాం కదండి, ఒక స్పూన్ మసాలా ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. బాగా కలుపుకుని మనం మూత అయితే పెట్టేసుకుందాము. ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్లోనే మొత్తం కుక్ అయిపోతుందండి, అంతగానే వస్తుంది వాటర్. సరే కదా, వీడియోలో చూపించినట్లు ఇలా మొత్తం వాటర్ అంతా అయిపోయి ఆయిల్ కొంచెం పైకి వచ్చినప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము లైట్గా. మనం మసాలా ముందే కలిపేసుకున్నాం కాబట్టి నేను లాస్ట్లో చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటాను, 1 టేబుల్ స్పూన్. చూస్తారు కదా, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం కొత్తిమీరతో మేనేజ్ చేసుకున్నాము. నేను కొంచెం జ్యూసీగానే తీసుకుంటున్నాను, గ్రేవీగా ఉండాలని. చూస్తారు కదా, ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో నాకు తెలుసు. చికెన్ లవర్స్ ఎక్కువ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.